పలానా స్నేహితుని కూర్చో, పలానా బంధువుని కూర్చో, పలానా సేవకుని కూర్చో. నీ హృదయంలో వాళ్ళు చేసినటువంటి మోసాన్ని బట్టో, చేసినటువంటి గాయాలను బట్టో భారాన్ని సహించలేక అల్లాడిపోతుందా? ఏం చేయాలి? వీటికి జవాబు ఇవ్వగలిగిన, నీ సమస్యలకు పరిష్కారాన్ని ఇవ్వగలిగిన ప్రభు అని యేసుక్రీస్తున్నాడు. అక్కడికే వెళ్ళాలి. అక్కడికే వెళ్ళి నీ మదిలో హృదయలో పుట్టుకొస్తున్నటువంటి ప్రశ్నలన్నిటినీ ఆయనతో పంచుకోవాలి. ఎందుకంటే ఆయన కంటే మంచి స్నేహితుడు ఈ లోకంలో ఎవరున్నారు? ఆయనలా అర్థం చేసుకోగలిగిన వాళ్ళు, ఆయనలా ఆదరించగలిగిన వాళ్ళు ఈ లోకంలో నీకు నాకు ఎవరున్నారు చెప్పండి? ఇది బహుశా దేవుడు నీకు కూడా చెప్తున్నాడు. చూసుకుంటాను, నిన్ను భయపెట్టిన వారి సంగతి నేను చూసుకుంటాను, నిన్ను బాధించిన వారి సంగతి నేను చూసుకుంటాను, నిన్ను అవమానించిన వారి సంగతి, నిన్ను విమర్శించిన వారి సంగతి నేను చూసుకుంటాను. నేను నీకు ఇచ్చిన పని నువ్వు చేసుకుంటూ ముందుకెళ్ళు. నేను ఇచ్చిన ఉద్యోగాన్ని నమ్మకంగా చేసుకుంటూ